Hello, my name is Lakshmi Narayana, lecturer in economics, Government Degree College, Peddapelli. మనము నిన్న జరిగిన క్లాస్లో 4th సెమిస్టర్లో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉండే ముఖ్యమైన పదాలు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే అంశాలపైన మనం చర్చించుకోవడం జరిగింది. డెఫినేషన్ ఆఫ్ గ్రోత్, డెఫినేషన్ ఆఫ్ డెవలప్మెంట్, డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, factors of growth, factors of development, factors affecting growth and development, features of Indian economy. All things are discussed in yesterday class. Today we are discussed about the Indian economy on the eve of independence. మనకు స్వాతంత్రం వచ్చే నాటికి మన భారత ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అని చూసినట్లయితే, మనకు స్వాతంత్రం రావడానికంటే ముందు మన భారతదేశాన్ని బ్రిటన్ దేశం దాదాపుగా 200 సంవత్సరాలు పరిపాలించి, అంటే వాళ్ళు మన దేశానికి వచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన దేశాన్ని ఒక వలస దేశంగా లేదా ఒక వలసగా దాన్ని భావించుకొని ఒక కాలనీ లేదా కొలోనియల్ ఎకానమీగా చెప్పడం జరుగుతుంది. ఒక కాలనీగా ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచి వాళ్ళ యొక్క వ్యవస్థ మొత్తంగా నడిపించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము అనేక అంశాలు మనం చూసినట్లయితే, ముఖ్యంగా ఈ ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ టైంలో మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, అబ్జెక్టివ్స్ ఏ విధంగా ఉన్నాయి. టు బికమ్ ఫెమిలియర్ విత్ ద స్టేట్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ 1947, ద ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్. మనకు స్వతంత్రం వచ్చే నాటికి మన భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే అంశాన్ని కూడా చూడవచ్చు. అండర్స్టాండ్ ద ఫ్యాక్టర్స్ దట్ లేడ్ టు ద అండర్ డెవలప్మెంట్ అండ్ స్టాగ్నేషన్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. అండర్స్టాండ్ ద ఫ్యాక్టర్స్ దట్ లేడ్ టు ద అండర్ డెవలప్మెంట్ అండ్ స్టాగ్నేషన్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. మన భారతదేశంలో అల్పాభివృద్ధి అనేది ఏ విధంగా ఉంది, స్థిరత్వం ఏ విధంగా ఉంది, అది ఎటువంటి అంశాలతో లేదా ఎటువంటి లెసన్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అంశాలు మనం ఏ టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంటే, లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ under the colonial rule, agriculture sector, industrial sector, foreign trade, demographic condition, occupational structure, infrastructure development under the colonial rule. మనకు వలసదారి వ్యవస్థలో ఉన్నప్పుడు మన దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి లేదా మన ఆర్థిక అభివృద్ధి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ టైంలో మన దేశంలో ఉండే వ్యవసాయ రంగ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పారిశ్రామిక రంగ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, విదేశీ వ్యాపారం ఏ విధంగా ఉంది, మన జనాభా స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వృత్తులు ఏ విధంగా ఉన్నాయి, అవస్థాపన సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అనే అనేక అంశాలను ఈ యొక్క యూనిట్లో మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఇది మనకు చాలా ముఖ్యమైన టాపిక్ లేదా ముఖ్యమైన లెసన్గా చెప్పక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మనం భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని అంశాలు మనకు తెలిసిపోతున్నాయి ఈరోజు, ప్రతి అంశం కూడా. కానీ స్వాతంత్రం వచ్చే నాటికి లేదా స్వాతంత్రం రాకముందు ఏ విధంగా ఉన్న మన పరిస్థితులు ఏ విధంగా ఉన్న అంశాన్ని ఏ లెసన్లో చెప్పడం జరుగుతుంది. మనం ఈ టాపిక్ ముఖ్యంగా ఫస్ట్ పరిచయం ఇంట్రడక్షన్ చూసినట్లయితే, ద బేసిక్ పర్పస్ ఆఫ్ ద బ్రిటిష్ colonial rule over India was to complement and serve the industrialization process in Britain. The basic purpose of the British colonial rule over India was a complement to serve the industrialization process in India. In Britain, మనకు బేసికల్గా మనను ఒక వలసవాద దేశంగా తయారు చేసుకొని దాని యొక్క పారిశ్రామిక ప్రగతిని ఏ విధంగా సాధించుకోవాలి అనే అంశం మీదనే బ్రిటన్ అనేది మన దేశంలో అనేక రకాలైన పరిశ్రమలు స్థాపించుకోవడం జరిగింది. Thus, the sole of aim colonial government was to reduce India to mere supplier of the raw material. మన దగ్గరికి వెళ్ళి రా మెటీరియల్ను సరఫరా చేసుకొని యాజ్ ఏ కన్జ్యూమర్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, మనమే దానికి పూర్తిగా తయారైన వస్తువులను మళ్ళీ తీసుకెళ్ళి మనకే అమ్మేది. అంటే మన దేశంకి వెళ్ళి ముడి పదార్థాలను దిగుమతి చేసుకొని అక్కడ మనం పూర్తిగా తయారైన వస్తువులను తయారు చేసి తిరిగి మళ్ళీ మన దేశానికి అమ్మే పరిస్థితి ఉండేది. అప్పుడు అర్థం ఏంటిది, రా మెటీరియల్ దొరికేది మొత్తం ఇండియాలో,
వస్తువులు తయారయ్యేది బ్రిటన్లో, తిరిగి వస్తువులు తయారయ్యేది తీసుకొచ్చి అమ్మేది మళ్ళీ ఇండియాలో. అంటే ఇండియా అనేది ఒక ప్రపంచంలో అతిపెద్దమైన వినియోగదారులు కలిగి ఉన్న దేశం అనేది అప్పుడే ఉందని మనం చెప్పక తప్పదు. వాట్ ఈస్ కొలోనలిజం? Colonialism is the policy of a nation seeking to extend or retain its authority over other people or territory. Colonialism is a policy of a nation seeking to extend or retain its authority over other people or territory. మన దేశంకు ఇతర దేశాలు స్వాధీనపరుచుకొని ఆ యొక్క కలోనిజం వ్యవస్థ లోపల ఉండే పీపుల్ అందరినీ లేదా ఆ యొక్క సరిహద్దులందరినీ కూడా ఎవరికి కూడా దానికి పర్మిషన్ లేకుండా వాళ్ళే పరిపాలన చేయడం. కంట్రీ నాట్ ఓన్లీ యాజ్ పొలిటికల్ కంట్రోల్ బట్ ఇట్ ఆల్సో డిటర్మైన్స్ ద ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ద డామినేటెడ్ కంట్రీ. ఇక్కడ మన దేశం ఏదైతే ఉందో మాతృదేశం, వాళ్ళు ఓన్లీ రూల్ చేసేది ఏదైతే ఉందో ఆ రూలింగ్ అంతా కూడా పొలిటికల్, నాట్ ఓన్లీ యాజ్ పొలిటికల్ కంట్రోల్ బట్ ఆల్సో డిటర్మైన్ ద ఎకనామిక్ పాలసీస్. ఇక్కడ రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఈ కలోనియల్ ఏదైతే మనని వలసదేశంగా పరిపాలించిందో ఆ దేశం యొక్క అథారిటీ మొత్తం కొనసాగేది తప్ప మన దేశం యొక్క పరిస్థితులు ఏవి కూడా అక్కడ నడిచేవి కావు, రాజకీయ పరంగా కావచ్చు లేదా ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు. The colonizing country seeks to benefit from the colonized country or landmass. మన దేశము వలస దేశంగా ఉన్నప్పుడు వచ్చిన లాభాలన్నీ కూడా ఆ యొక్క వలస దేశం నుంచి వచ్చిన లాభాలన్నీ కూడా తమ దేశానికి వెళ్ళేవి తప్ప మన దేశ డెవలప్మెంట్ గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ కూడా మనకు కనబడలేదు. ఇన్ కేస్ ఆఫ్ ద ఇండియా, colonialism ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ అండర్ డెవలప్మెంట్. మన భారతదేశము అభివృద్ధి చెందకపోవడానికి లేదా అల్పాభివృద్ధి అనేది జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే కలోనలిజం అనేది కూడా ఒక ముఖ్యమైన కారకంగా చెప్పక తప్పదు. అంటే మన దేశం వలసవాద దేశంగా తయారు చేసుకొని మన దేశాన్ని బ్రిటిష్ వాడు పీల్చివేయడం వల్ల మన దేశం ఇంకా కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణించబడుతుందని చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అప్పుడు మన దేశాన్ని వలస దేశంగా చేసుకొని పరిపాలించిన బ్రిటన్ వాళ్ళ యొక్క పాలసీలు, విధానాలు లేదా వాళ్ళ యొక్క అధికారాలు కావచ్చు లేదా వాళ్ళ యొక్క అభివృద్ధి తీర్థాలు అవన్నీ కూడా మన దేశం పైన వెనుకబడడానికి కారణంగా చెప్పక తప్పదు. లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బిఫోర్ బ్రిటిష్ రూల్. బ్రిటిష్ యొక్క అధికారం కంటే ముందు based on the reputation for use of fine quality raw materials, finished products and the high standards of craftsmanship, India was well known for its handicraft industries in the field of cotton and silk textiles, metal and precious stoneworks, etc. మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేయకంటే ముందుగా మన దేశంలో అనేక రకాలైన కుల వృత్తులు, అనేక రకాలైన చేతి వృత్తులు, అనేక రకాలైన వస్త్ర పరిశ్రమలు కానీ లేదా సిల్క్ పరిశ్రమలు కానీ లేదా రకరకాల లోహ పరిశ్రమలు అన్నీ కూడా ఎక్కువ మొత్తంలో ఉండి మన దేశము అనేక రకాలైన సిరి సంపదలతో విలసిల్లుతుండే సందర్భం లోపల మనను బ్రిటిషోడు పరిపాలించడం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా వెనుకపోయిందని చెప్పక తప్పదు. ఇండియా ఆల్సో ఎంజాయ్డ్ ఏ వరీడ్ వైడ్ మార్కెట్స్. ఇండియా ఆల్సో ఎంజాయ్డ్ వరల్డ్ వైడ్ మార్కెట్. మన భారతదేశానికి కూడా ప్రపంచ స్థాయిలో ఉండే మార్కెట్ ఉంటుండే. ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇండియా, అనేక రకాల దేశాలు మన భారతదేశం నుండి ఎక్కువ మొత్తంలో దిగుమతులు చేసుకునేవి. ఎప్పుడు మనం బిఫోర్ బ్రిటిష్ మన బ్రిటన్ వాళ్ళు రాకముందు మన దేశం అనేది సుసంపన్నమైన దేశంగా ఉండేది. మన దేశంలో తయారైన వస్త్రాలు కావచ్చు లేదా రకరకాలైన స్టోన్స్, వజ్రాలు కావచ్చు లేదా రత్నాలు కావచ్చు లేదా చేతివృత్తులకు సంబంధించిన వస్తువులు కావచ్చు, అనేక రకాలైన వస్తువులు అనేవి మనకు ప్రపంచ స్థాయిలో ఒక మార్కెట్ని క్రియేట్ చేసిన సందర్భం. అప్పుడు ఎప్పుడైతే బ్రిటన్ రూలింగ్లో మనం వెళ్ళిపోయినామో అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోయిందని చెప్పక తప్పదు. డ్యూరింగ్ బ్రిటిష్ రూల్, లో లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్.
బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటి నుండి మన ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా వెనుకబడిపోయింది. అకార్డింగ్ టు బ్రిటిష్ ఎకనామిస్ట్ అంగూస్ మ్యాడిసన్, ఇండియాస్ షేర్ ఆఫ్ ద వరల్డ్ ఎకానమీ డిక్లైన్డ్ ఫ్రమ్ 24.4% to 14.2% బిట్వీన్ 1700 అండ్ 1913. బ్రిటన్ ఆర్థికవేత్త ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన సర్వే లేదా అతను చెప్పిన పరిస్థితి ఏంటంటే, అంగూస్ మ్యాడిసన్ అనే బ్రిటన్ ఆర్థికవేత్త మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన యొక్క వాటా 24.4 నుండి 14.2కు తగ్గిపోయింది. అంటే అది ఎప్పుడు 1700 నుంచి 1913 అబ్జర్వ్ చేసినప్పుడు. 1700 సంవత్సరం లోపల మనం అనేక రకాలైన ఆర్థికపరమైన అంశాలు ఇతర దేశాలకు ఎగుమతి చేసుకుంటూ మనం డెవలప్ అవుతున్న సందర్భంలో 24.4% ఉండే వరల్డ్ ఎకానమీలో మన వాటా. అది 1913 వచ్చేసరికి అది 14.2, అంటే దాదాపు 10% అనేది మనకు డిక్రీజ్ అనేది ఇక్కడ కనబడుతుంది. ద ఎకనామిక్ పాలసీస్ ఇంప్లిమెంటెడ్ బై ద promotion of the economic interest of their home country than India. This was main reason behind the downfall of Indian economy. The economic policy implemented by the colonial government in India, which were mainly concerned with the protection and promotion of the economic interest of their home country. ఇక్కడ బ్రిటన్ అనుకున్నాం మనం. బ్రిటన్ పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఏ దేశానికి అనుకూలంగా ఉంటాయండి అంటే బ్రిటన్ దేశానికి అనుకూలంగా నిర్ణయాలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి అవి ఎకనామిక్స్ పాలసీస్, ఆర్థిక విధానాలు కావచ్చు, లేదా ప్రొటెక్షన్ రక్షణ విధానాలు కావచ్చు, లేదా ప్రమోషన్ ఆఫ్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్థికాభివృద్ధి యొక్క అన్ని అంశాలు కూడా వాళ్ళ దేశానికి అనుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది డౌన్ఫాల్కి వెళ్ళిపోవడం లేదా వెనుకబడిపోవడానికి ఒక మెయిన్ కారణంగా చెప్పక తప్పదు. ద కంట్రీస్ గ్రోత్ రేట్ డ్యూరింగ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 12th century వాజ్ లెస్ దాన్ 2% అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటా అవుట్పుట్ వాజ్ ఓన్లీ 0.5%. ద కంట్రీస్ గ్రోత్ రేట్ ఆఫ్ డ్యూరింగ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 12th century వాజ్ లెస్ దాన్ 2% అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ ద పర్ క్యాపిటా అవుట్పుట్ వాజ్ ఓన్లీ 0.5%. అంటే అంతకంటే ముందు మన పరిస్థితి ఆ విధంగా ఉంది 12th century చూసినప్పుడు. ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ డ్యూరింగ్ కొలోనియల్ ఏరియా. ది కొలోనియల్ గవర్నమెంట్ నెవర్ మేడ్ ఎ సిన్స్ అటెంప్ట్ టు ఎస్టిమేట్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ యాజ్ పర్ క్యాపిటా ఇన్కమ్. మనం వలసవాదంగా పరిపాలిస్తున్న దేశం ఎప్పుడు కూడా మన దేశంలో ఉండే జాతీయ ఆదాయం కానీ లేదా తలసరి ఆదాయాలు కానీ లెక్కించడం విషయం లోపల ఎప్పుడు కూడా అది ఆలోచించే విషయం మనకు కనబడలేదు. దేర్ వర్ సమ్ ఇండివిజువల్ అటెంప్ట్స్ మేడ్ ఏ మేజర్ ద నేషనల్ ఇన్కమ్. కానీ ఏదేమైనప్పుడు కొంతమంది ఆర్థికవేత్తలు లేదా కొంతమంది మహానుభావులు మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, మన దేశంలో ఉండే జాతీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మెజర్ చేయడం కోసం ముందుకు వచ్చిన 6 ఆర్థికవేత్తలు ఎవరంటే, ఫస్ట్ వన్ ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ గారు 1868లో, విలియం డిగ్బీ 1899లో, ఫిన్లే సిర్రాస్ 1911, 1922, 1934, షా అండ్ కంబట్టా 1921, వికే ఆర్వి రావు 1925-29, ఆర్సి దేశాయ్. ఈ 6 మహానుభావులు మన దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని అంచనా వేసి కొలవడం జరిగింది. దీన్ని మనం చూసినట్లయితే నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ దాదాబాయి నౌరోజీ 1868లో, ఇయర్ ఆఫ్ ఎస్టిమేట్ 1868, నేషనల్ ఇన్కమ్ రూపీస్ క్రోర్స్ 370 crores, పర్ క్యాపిటా ఇన్కమ్ అప్పుడు 20 రూపీస్. అంటే 1968లో మన భారతదేశం యొక్క జాతీయ ఆదాయం అనేది 370 కోట్లు ఉంటే, ఎవరి ప్రకారమే నౌరోజీ ప్రకారం. అట్కిన్సన్ ప్రకారం 1875 తన ఎస్టిమేషన్ ప్రకారం మన దేశ జాతీయ ఆదాయం 574, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 31. బేరింగ్ అండ్ బార్బోర్ ప్రకారం 1882 525, 27. లార్డ్ కర్జన్ 1897-98 ఎస్టిమేట్ చేసినప్పుడు 675, 30 పర్ క్యాపిటల్ ఇన్కమ్. విలియం డిగ్బీ 1888 390, 17. ఫిన్లే సిర్రాస్ 1911 1942 నేషనల్ ఇన్కమ్ 80 పర్ క్యాపిటల్ ఇన్కమ్. వాడియా అండ్ జోషి 1913-14 1067
నేషనల్ ఇన్కమ్ 44 per capita income. A Lifton 1919 to 20, 2954 national income, 144 per capita income. అండ్ కంబట్ట 921 2364 రూపాయలేమో జాతీయ ఆదాయ స్థాయి ఉంటే 74 పర్ క్యాపిటల్ ఇన్కమ్. డాక్టర్ వికేఆర్వి రావు 31 32 ఆదాయంగా ఉంది. నటరాజన్ 1938-39లో 1482 రూపాయలు నేషనల్ ఇన్కమ్ ఉండగా 67 అనేది తలసరి ఆదాయంగా ఉంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టిమేషన్ ప్రకారం 45-46లో 6234 కోట్ల జాతీయ ఆదాయం ఉంటే 198 అనేది పర్ క్యాపిటల్ ఇన్కమ్గా ఉందని చెప్పక తప్పదు. అంటే వీటన్నింటి బట్టి చూస్తే ఏంది, మన జాతీయ ఆదాయంలో మరియు తలసరి ఆదాయంలో గ్రాడ్యువల్గా మనకు డెవలప్మెంట్ అనేది మనకు కనబడుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు లేదా నేషనల్ ఇన్కమ్ కావచ్చు, రెండింటిలో కూడా గ్రాడ్యువల్గా డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. ఎప్పుడు ఇది మన జాతీయ ఆదాయాన్ని ఎస్టిమేట్ చేసినప్పుడు మాత్రమే. కానీ అంతకుముందు మనం వర్షదేశంగా చేసుకున్న దేశాలన్నీ కూడా మన జాతీయం లెక్కించాలి అనే ఆలోచన ఎప్పుడు కూడా రాలేదు. అయినప్పటికీ కూడా కొందరు మహానుభావులు మన దేశ ఆదాయ స్థాయి ఏ విధంగా ఉంది, మన దేశం యొక్క వ్యక్తుల యొక్క తలసరి ఏ విధంగా ఉందని లెక్కించినప్పుడు ఈ యొక్క అంశాలు మనకు బయటపడడం జరిగింది. డ్రాబ్యాక్: ఆల్ దీస్ ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వర్ కండక్టెడ్ అవుట్ ఆఫ్ ఇండివిజువల్ ఎఫర్ట్స్ అండ్ వర్ సబ్జెక్టెడ్ టు సమ్ ఆఫ్ ఇట్స్ ఆర్టిబ్యూటరీ అజంప్షన్స్. ఇదంతా కూడా వాళ్ళు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు సొంతంగా వీళ్ళ యొక్క ఎఫర్ట్ పెట్టి దీన్ని లెక్కించడం జరిగింది. అంటే కొంతమేరకు ఇవి కరెక్ట్గా ఉన్నాయని చెప్పక తప్పదు. మనకు ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ టైంలో ఉండే వ్యవసాయ రంగం ఏ విధంగా ఉంది, అగ్రికల్చర్ సెక్టర్ చూసినప్పుడు అగ్రికల్చర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ అకార్డెడ్ ఆన్ ఇంపార్టెంట్ పొజిషన్ ఇండియన్ సొసైటీ. అబౌట్ 85% ఆఫ్ ద కంట్రీ పాపులేషన్ laid evidence including several British and European accounts to show the flourishing status of our agriculture in the pre-British period. బ్రిటన్ వాళ్ళు మనకు రావడానికంటే ముందు మన దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం అనేది చాలా ముఖ్యమైన రంగంగా, నియర్లీ 85% ఆఫ్ ద పీపుల్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్. 85% ఆఫ్ ద కంట్రీ పాపులేషన్ లివ్డ్ ఇన్ విలేజెస్ హ్యావింగ్ అగ్రికల్చర్ యాజ్ ద మెయిన్ ఆక్యుపేషన్. అంటే మన దేశంలో ఉండే దాదాపు 85% జనాభా గ్రామాలు నివసించడం వల్ల వాళ్ళ యొక్క ముఖ్య వృత్తి వ్యవసాయంగా చేసుకుని నివసించడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు మనకు రాకముందు మన దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం అనేది ఒక మిగతా రంగాలకు దిక్సూచిగా పనిచేసే విధంగా వెలిగిపోతూ ఉండే రంగంగా చెప్పక తప్పదు. ఇంపాక్ట్ ఆన్ ద అగ్రికల్చర్ ఆఫ్ ఇండియా. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిష్ హాస్ ఇంట్రడ్యూస్డ్ ఎ న్యూ క్లాస్ ఆఫ్ ల్యాండార్డ్స్ కాల్డ్ జమీందార్స్, who regarded land as their private property and aimed at obtaining maximum monetary gains out of it, making cultivators the actual tillers of the land mere tenants. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వలస వ్యవస్థగా చేసుకున్నారో అప్పుడు ఆటోమేటిక్గా మన అగ్రికల్చర్ వ్యవస్థ పైన కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క అనేక పాలసీస్ దీని మీద స్టార్ట్ అయినాయి. అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసిన కొత్త విధానం పేరు ఏంటంటే జమీందార్ సిస్టమ్. న్యూ క్లాస్ ల్యాండార్డ్స్ కాల్డ్ జమీందార్స్. జమీందారుల యొక్క ఉద్దేశం ఏంది, ఎంత ల్యాండ్ ఉంది, వాళ్ళ ల్యాండ్ మీద ఎంత సెస్ విధించాలి, ఒకవేళ పంట పండితే పంట పైన ఎంత పన్ను విధించాలి అనే అంశాలపైన తప్ప ఆ దేశంలో ఉండే రైతులపైన కానీ ఆ దేశంలో ఉండే ఆర్థిక వ్యవస్థ పైన కానీ వాళ్ళు ఎటువంటి ఫోకస్ అనేది చేయకపోవడం వల్ల ఇప్పుడు అంతా కూడా ఎవరైతే పన్ను చెల్లించే స్తోమత ఉందో వాళ్ళంతా కూడా ల్యాండ్ లార్డ్స్ లేదా జమీందారులుగా ఉండేవాళ్ళు, పన్ను చెల్లించిన స్తోమత గల వాళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీలుగా లేదా రైతు కూలీలుగా మిగిలే పరిస్థితి మనకు కనబడుతుంది. ఈరోజు చూస్తున్న జమీందారులు కానీ భూస్వాములంతా కూడా అప్పుడు పన్ను చెల్లించే సామర్థ్యం లేని వాళ్ళంతా కూడా అప్పుడు రైతు కూలీలుగా మారిపోయి పన్ను చెల్లించే సామర్థ్యం వాళ్ళందరూ కూడా భూస్వాములుగా ఎదిగిపోయే పరిస్థితి మనకు అప్పుడు కనబడుతుంది. అంటే వాళ్ళు చెల్లించే పన్ను విధానం లేదా వాళ్ళు విధించే పన్ను విధానం ఆ విధంగా ఉండేది. ఫార్మర్స్ వర్ ఫోర్స్డ్ టు ప్రొడ్యూస్ క్యాష్ క్రాప్ టు ఫీడ్ ద ఇండస్ట్రీస్ ఇన్ ఇంగ్లాండ్. ఖచ్చితంగా రైతులు అనేవాళ్ళు మన ఇండియా రైతులు ఖచ్చితంగా బ్రిటన్ వాళ్ళు చెప్పిన పంటలు మాత్రమే పండించాలి లేదా క్యాష్ క్రాప్స్ మాత్రమే పండించాలి. వాట్ ఇస్ ద క్యాష్ క్రాప్స్? పొగాకు కావచ్చు, లేదా నీలి మందు కావచ్చు, లేదా షుగర్ కేన్ కావచ్చు, లేదా టీ కావచ్చు, లేదా కాఫీ కావచ్చు, అన్నీ కూడా క్యాష్ క్రాప్స్.
అంటే బ్రిటన్ వాళ్ళ పరిశ్రమలకు అవసరమైన రా మెటీరియల్ కోసం ఉత్పత్తి అయ్యే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు మాత్రమే పండించాలి, అటువంటి పంటలు మాత్రమే పండించాలి అనేది బ్రిటిష్ వాళ్ళ యొక్క రూల్ ఉండేది. ఇట్ రునేడ్ ద సెల్ఫ్ సఫిషియన్సీ ఆఫ్ ద విలేజెస్ యాజ్ మచ్ ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఫర్ సెంట్ టు మార్కెట్ ఫర్ సేల్. స్వయం సమృద్ధి గల గ్రామాలు వ్యవసాయ రంగంలో ఉన్నప్పుడు వాళ్ళన్నీ కూడా మార్కెట్లోకి వెళ్ళి అమ్మకాలు జరుగుతుంది. కానీ ఎప్పుడైతే కొత్త సిస్టమ్ వచ్చిందో వీళ్ళందరూ కూడా అవి పంట పండించడానికంటే ముందే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళందరినీ కూడా వలస కూలీగా తయారు చేసుకొని వాళ్ళకు కొంత అమౌంట్ ఇచ్చి ఆటోమేటిక్గా తమ పండించిన పంట వీళ్ళకే అమ్మాలనే సిస్టమ్ అనేది రావడం వల్ల మన దేశంలో రైతులందరూ కూడా వ్యవసాయ కూలీలుగా మారే విధానాలు బ్రిటన్ తీసుకొని రావడం వల్ల మార్కెట్లో అమ్మే స్తోమత రైతులు కోల్పోయి మొత్తం కూడా బ్రిటన్ వాళ్ళకి అమ్మే పరిస్థితి వచ్చేసింది. ది న్యూ రెవెన్యూ సిస్టమ్ లేడ్ టు ద ప్రిజెంట్ ఇండెబిట్నెస్. ఈ రైతులందరూ కూడా అప్పుల వాణిజ్య కార్యకలాపంగా జీవనాధార కార్యకలాపం నుంచి వాణిజ్య కార్యకలాపంగా తయారు కావడం అనేది బ్రిటిష్ కాలంలో జరిగింది. దిస్ అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ మాస్ పావర్టీ అండ్ ప్రాబ్లమ్ ఆఫ్ ల్యాండ్లెస్నెస్. ఇది చివరికి దేనికి దారితీసిందబ్బా అంటే మాస్ పావర్టీ, సామూహిక పేదరికానికి మరియు వ్యవసాయంలో అధిక రకమైన అప్పులు లేదా భూమిని కోల్పోయే విధంగా తయారయ్యే పరిస్థితికి దారుణమైన పరిస్థితులు అప్పుడు మనకు దాపురించినాయి. ఎప్పుడైతే వాళ్ళ విలేజ్లో వాళ్ళు పండించిన పంటను వెళ్ళి స్వయం సమృద్ధి సాధించి మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి నుంచి రైతులు బ్రిటిష్ వాళ్ళకి అబద్ధ హస్తాలకు వెళ్ళిపోయారు. అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ యొక్క స్వేచ్ఛా స్వాతంత్రం మొత్తం కూడా వెళ్ళిపోవడం జరిగింది. అంతకంటే ముందుగా వీళ్ళకు అప్పుల పాలు చేయడం కోసం కొత్త రెవెన్యూ సిస్టమ్ అనేది తీసుకురావడం ఒకటి, వ్యవసాయాన్ని ఒక వాణిజ్య కార్యకలాపంగా తీసుకురావడం ఒకటి, ఇవి రెండూ చేయడం వల్ల దేశంలో ఉండే రైతులందరూ కూడా సామూహిక పేదరికంలోకి వెళ్ళి భూమి లేని నిరుపేదలుగా తయారయ్యే పరిస్థితి అనేది తప్పదు. రీజన్స్ ఫర్ స్టాగ్నేషన్. ఆ టైంలో ఎందుకు ఇట్లా స్టాగ్నేషన్ ఉంది అంటే ల్యాండ్ సెటిల్మెంట్ సిస్టమ్ ఇన్ జమీందారీ సిస్టమ్, ద ప్రాఫిట్స్ అక్కరింగ్ అవుట్ ద అగ్రికల్చరల్ సెక్టార్ వెంట్ టు ద జమీందార్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద కల్టివేటర్స్. ఎవడైతే కల్టివేట్ చేస్తాడో దాని నుండి వచ్చిన పొలాలు వాళ్ళు అనుభవించాలి. కానీ ఇక్కడ ల్యాండ్ సెటిల్మెంట్, భూమి యొక్క వివాదాల పరిష్కారం కోసం జమీందారు సిస్టమ్ ప్రవేశపెట్టిన తర్వాత కల్టివేట్ చేసే వ్యక్తి అప్పుల పాలయ్యిండు. ఈ యొక్క జమీందారు అనేవాళ్ళు ఎక్కువ మొత్తంలో లాభాలు ఆర్జించి వీళ్ళందరూ కూడా భూస్వామి జమీందారు అయ్యారు. కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది చాలా వాణిజ్యపరమైన కార్యకలాపంగా తయారైపోవడం ఒకటి. ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, నీటిపారుదల సౌకర్యాలు అనేటివి చాలా కొరతగా ఉండడం వల్ల ఎక్కువ మొత్తంలో భూమి కల్టివేట్లకు రాకపోవడం, ఒకవేళ వచ్చిన భూమిలో పండించిన పంట పైన శిస్తు విధించడం వల్ల వీళ్ళు పంటలు పండించి ఎక్కువ మొత్తంలో తనకు వచ్చిన ధాన్యంలో శిస్తు ఎక్కువ చెల్లించడం వల్ల వీళ్ళకి ఏం మిగలకపోవడం వల్ల వ్యవసాయం అనేది చాలా కష్టంతో కూడుకున్న పనిగా భావించే పరిస్థితులు దాపురించాయి. లో లెవెల్ ఆఫ్ టెక్నాలజీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మీన్స్ అండ్ ఇన్సెంటివ్స్ ఫర్ మోడర్నైజేషన్. టెక్నాలజీని తక్కువ మొత్తంలో వాడడం అనేది ఒకటి, ప్లస్ దీనిపైన ఎక్కువ మొత్తంలో జ్ఞానాన్ని కలిగి ఉండకపోవడం వల్ల వీళ్ళు రకమైన వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టకపోవడం అనేది కూడా ఈ యొక్క స్టాగ్నేషన్, పెరుగుదల లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణంగా చెప్పక తప్పదు. వాట్ ఈస్ ద కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్? Commercialization of agriculture became prominent around 1860 AD. This brought about the change from cultivation for home consumption to cultivation for the market. కమర్షియలైజేషన్ అయిన తర్వాత మన ఇంటి అవసరాల కోసం పండించుకునే పంటలన్నీ కూడా ఇప్పుడు మార్కెట్లో ఉండే ప్రజలందరూ అవసరాల కోసం పండించే విధంగా తయారైపోయే పరిస్థితి ఏర్పడింది. మెనీ కమర్షియల్ క్రాప్స్ లైక్ కాటన్, జూట్, టీ, టొబాకో were introduced to meet the demand of factories running in Britain. బ్రిటన్లో నడుస్తున్న పరిశ్రమలకు కావలసిన రా మెటీరియల్ ఏవైతే ఉంటాయో అవేంటి అమ్మ? కాటన్, పత్తి, జూట్, జనుము, తేయాకు, పొగాకు, ఇటువంటివన్నీ కూడా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసి బ్రిటన్లో నడుస్తున్న పరిశ్రమలలోకి వీటిని ముడి పదార్థాలుగా వాడుకొని కాటన్ ద్వారా వస్త్రాలు పంపించారు, జూట్ ద్వారా వస్త్రాలు పంపించారు, జనుము సంచులు పంపించారు, టీ తిరిగి మళ్ళీ మనకే పంపించారు,
టొబాకో ద్వారా సిగరెట్లు తయారు చేసి మళ్ళీ మనకే పంపించారు. అంటే ఇక్కడ రా మెటీరియల్ మొత్తం మనది, ఫినిష్డ్ గూడ్స్ వాళ్ళవి, తిరిగి మళ్ళీ అమ్మేది మన దగ్గర అమ్ముకొని ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్ పొందేవాళ్ళు. ఇక్కడ ఏంది, మెటీరియల్ మొత్తం మన దగ్గరికి తీసుకుపోయి మొత్తం వస్తువు తయారు చేసి తిరిగి మనకే అమ్మి, అంటే మెటీరియల్ అమ్మడం వల్ల కూడా నష్టపోయడం, ప్లస్ మళ్ళీ ఉత్పత్తి అయిన వస్తువులు కొనడం వల్ల నష్టపోయడం, రెండు రకాలుగా నష్టపోయడం వల్ల మన దేశంలో అనేక రకాలైన అప్పులు అనేటివి ఏర్పడి చాలామంది వ్యవసాయాన్ని చేయలేక ఆ యొక్క ల్యాండ్ను ఈ జమీందారులకు కానీ, రైతు వాళ్ళకి కానీ, మహల్ వారికి కానీ అమ్ముకునే పరిస్థితులు దాపురించాయని చెప్పక తప్పదు. మెనీ కమర్షియల్ క్రాప్స్ లైక్ కాటన్, జూట్, టీ, టొబాకో వర్ ఇంట్రడ్యూస్డ్ టు మీట్ ద డిమాండ్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రన్నింగ్ ఇన్ బ్రిటన్. ఫోర్స్డ్ కమర్షియలైజేషన్, వాణిజ్య రకంగా వ్యవసాయం చేయడం కోసం అనేక రకాల ఒత్తిడులు తీసుకురావడం లీడ్ టు షార్టేజ్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్. మనము ఆహార పంటలు ఏవైతే ఉంటాయో, ప్యాడీ కానీ, జోవర్ కానీ, మేజ్ కానీ, ఇవి పండించకుండా క్యాష్ క్రాప్స్ పండించినట్లయితే మనకు కావాల్సిన ఆహార పదార్థాలు వాటి పండించకపోవడం ఏమైతే వాటిలో కొరత ఏర్పడుతుంది. కొరత ఏర్పడ్డప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలుసు వాటి యొక్క ధర ఎక్కువగా ఉండి ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం ఏర్పడడం జరుగుతుంది. క్యాష్ ట్రాన్సాక్షన్స్ బికేమ్ ద బేస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ లార్జ్లీ రీప్లేస్డ్ ద ఎక్స్టెంట్ బార్టర్ సిస్టమ్. ఈ నగదు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఇటువంటి సిస్టమ్ అనేది లేదు. మొత్తం కూడా వస్తువుకు వస్తువు ఎక్స్చేంజ్ చేసుకోవడం తప్ప నగదు. మనకు స్వాతంత్రం వచ్చే నాటికి బ్రిటన్ మనను ఒక వలసవాద దేశంగా చూసినప్పుడు, కాబట్టి మన దగ్గర నుంచి ఎక్కువ వస్తువులు తీసుకునే వాళ్ళు, మనకు తక్కువ వస్తువులు ఇచ్చేవాళ్ళు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ బికేమ్ ద బేస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ లార్జ్లీ రీప్లేస్డ్ ఎక్సిస్టెంట్ బార్టర్ సిస్టమ్. మన వస్తువు బదులు వస్తువు తీసుకునే సిస్టంలో మనం ఎక్కువ మొత్తంలో చాలా మోసపోవడం అనేది జరిగిందని చెప్పక తప్పదు. ఇక్కడ మనం చూస్తున్నాము కాఫీ తోటలు, తేయాకు తోటలు, పత్తి, ఇవన్నీ కూడా మనకు క్యాష్ క్రాప్స్ కింద చూపడం జరుగుతుంది. ఆ టైంలో పరిశ్రమ రంగం ఏ విధంగా ఉంది, మరియు ఫారిన్ ట్రేడ్ ఏ విధంగా ఉంది, దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది, సర్వీస్ సెక్టర్ ఏ విధంగా ఉంది, ప్లస్ వృత్తుల విభజన ఏ విధంగా ఉంది అనే అనేక అంశాలను మనము అబ్జర్వ్ చేసినట్లయితే మనకు బ్రిటిష్ కాలంలో ఉండే ఆర్థిక వ్యవస్థ గురించి మనకు అనేక రకాల అంశాలు అనేటివి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ సంబంధించి అంశాన్ని మనము తర్వాత క్లాస్లో మనము కూలంకుషంగా చర్చించుకుందామని తెలియజేస్తున్నాను. మనం బేసిక్గా ఈరోజు నేర్చుకున్న క్లాస్ గురించి మళ్ళీ ఒకసారి చూసినట్లయితే, స్వాతంత్రం సమయంలో మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ మన దేశం ఎందుకు డెవలప్మెంట్ జరగలేదు, ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు మనం ఎందుకు ఒక వలసవాద దేశంగా చేసుకుని ఎందుకు పరిపాలించారు, ఒకవేళ చేసుకున్నప్పుడు మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, మన ఆర్థిక పరిస్థితిలో మన జాతీయం ఏ విధంగా ఉంది, మన తలసరాయం ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మనం ఇంతవరకు లెక్కించుకోలేదు. కానీ కొంతమంది ఆర్థికవేత్తలు, కొంతమంది మహానుభావులు లెక్కించి చూసినప్పుడు మన జాతీయ ఆదాయం మరియు తలసరి ఆదాయాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని కూడా మనం చూడడం జరిగింది. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, మన దేశంలో ఉండే ముడి పదార్థాలను వాళ్ళ దేశానికి దిగుమతి చేసుకొని అక్కడ వస్తువులను ఉత్పత్తి చేసి తిరిగి ఆ వస్తువులు మళ్ళీ మన దేశానికి ఎగుమతి చేసి తద్వారా డబ్బులు రాబట్టే పరిస్థితి మనకు కొనసాగింది. అంటే ఆ టైంలో మన యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి చాలా దిగజారిపోయినాయి. బ్రిటన్ వాళ్ళు రాకముందు మనము మార్కెట్లో అనేక రకాలైన వస్తువులను, చేతి వృత్తుల ద్వారా తయారైన వస్తువులను, కాటన్ వస్త్రాలను, సిల్క్ వస్త్రాలను తయారు చేసి మనం అమ్ముకొని స్వయం సమృద్ధి గల గ్రామాలతో నిండిన భారతదేశము బ్రిటన్ వాళ్ళు పరిపాలించిన తర్వాత టోటల్గా సామూహిక పేదరికంలోకి నెట్టివేయబడిన ఆర్థిక వ్యవస్థగా తయారైందంటే దానికి ముఖ్యమైన కారణం ఈ బ్రిటన్ వాళ్ళు అనుసరించిన ఆర్థిక విధానాలు చెప్పక తప్పదు. ఆ టైంలో అగ్రికల్చర్ చూసినట్లయితే అగ్రికల్చర్ మనకి ఇష్టం వచ్చిన పంట పండించుకునే పరిస్థితి అప్పుడు లేదు. అంటే బ్రిటన్ వాళ్ళు ఏదైతే పండేయమంటారో అదే పంటను పండించేది. దాన్ని మనం కమర్షియల్ అగ్రికల్చర్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఏ క్రాప్ వేయమంటే ఆ క్రాప్ మాత్రమే మనం పండించే పరిస్థితి. కానీ అప్పుడు మనకు అటువంటి సందర్భం లోపల మన దేశంలో ఆహార పదార్థాల కొరత ఏర్పడి అనేక రకాలుగా ఫుడ్ క్రాప్స్కు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి నెలకొన్నది.
అందువల్ల వాళ్ళ వాళ్ళు పరిపాలించిన కాలం లోపల మన భారతదేశం టోటల్గా వ్యవసాయ రంగం కావచ్చు, పరిశ్రమ రంగం కావచ్చు, లేదా చేతి వృత్తులు కావచ్చు, అనేక రకాలుగా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా హీనమైన స్థితిలోకి వెళ్ళిందని చెప్పక తప్పదు. అదేవిధంగా స్వాతంత్రం కాలంలో మన భారతదేశం అనేది పరిశ్రమ రంగంలో ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందనే విషయాన్ని మనం తర్వాత క్లాస్లో డీప్గా డిస్కస్ చేసుకుందాం చెప్తూ ఈ క్లాసు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.